కర్మ అనేది 3 రకాలుగా ఉంటుంది నాన్న. దృఢ కర్మ అని ఉంటుంది, అదృఢ కర్మ అని ఉంటుంది. ఒకటేమవుతుంది, దృఢ కర్మ అదృఢ కర్మ కాక దృఢ కర్మ ప్లస్ అదృఢ కర్మ అని ఉంటుంది. నీకెవరో ఒక ఆయన చెప్పాడు, అరే మీ కొడుకు జాతకం బాగాలేదురా, 10th క్లాస్ పాస్ కావాలంటే జపాలు చేయించు, లేదంటే వాడు 41 రోజులు గుడికి పోయిరమ్మను అంటాడు. గుడికి పోయి వచ్చి ప్రదక్షిణాలు చేస్తే అదృఢ కర్మ పోయింది, దృఢకర్మ మాత్రం అతనికి ఉంది. అప్పుడేమవుతుంది, ఎగ్జామినేషన్ దాకా పోయి 1 మార్కులో వాడు ఫెయిల్ అవుతాడు. లేదు ఆ రోజే జ్వరం వచ్చి 1 పరీక్ష రాయడు వాడు. అదృఢ కర్మ ఖచ్చితంగా వాడు అనుభవించాలి. అదృఢ కర్మ ఏమంది, పూజలు వ్రతాలు నోముల వల్ల, నీలో పరిపక్వత వల్ల, దాన ధర్మాల వల్ల, ఓల్డేజ్ వాళ్ళకి చేయడం వల్ల, గోదానం చేయడం వల్ల, వృక్షాలను దానం చేయడం వల్ల, వృక్షాలకు పూజించడం వల్ల, చెట్లను దానం చేయడం వల్ల పోతుంది. ఈ కర్మలో మనసుతో చేసిన పాపం మనసే అనుభవిస్తుంది. అంతా బాగానే ఉంటుంది, ఆమె మనసు బాగుండదు అని చెప్తారు. ఆజ్ఞాచక్రం అస్సలు లేదు, స్థిరత్వం ఉండట్లేదు అంటారు. అదే మదర్ దోషం చేసినప్పుడు మనసు బాగా ఉండదు. శరీరం ఎప్పుడు బాగుండదు, రోగం 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 అని చెప్తారు. శరీరంతో వాళ్ళు పాపం చేస్తే శరీరం రోగం అవుతుంది.